జై శ్రీరామ్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా నడిచినప్పుడు ఒక సినిమా వచ్చింది, ఒక్క నారి 100 తుపాకులు. అరే ఇదేంద్ర ఒక్క నారి 100 తుపాకులు ఏందని చెప్పని అందరు సినిమాకి వెళ్ళడం అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొన్నటి వరకు కూడా అలాగే జరిగాయి. ఒక జగను వైసీపీ పార్టీ, అబ్బా ఏంట్రా ఏంట్రా, నేనున్నాను, నేను వస్తున్నాను, నేను చూస్తున్నాను, అంతా నేను చేస్తాను, నేను వస్తున్నాను, నేనున్నాను, దేవుడున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా ఎంత ప్రభావం చూపాయి, జనంలో పాటు చూపెట్టాయి. చివరకు విశాఖ పీఠాధిపతిని పట్టుకొని ఎక్కడో నదిలో మునిగి బొట్టు పెట్టుకొని ఇది చేసుకొని అది చేసుకొని నేను హిందువునని చెప్పి చెప్పుకున్నంత వరకు కూడా ప్రచారం అంగు సాగింది. హిందువా, క్రిస్టియనా, ముస్లిమా పక్కన పెట్టేద్దాం. పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో అతి ముఖ్యమైన విలువైన తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించిన పాపం ఇది. అన్యాయమైన ముచ్చట ఇది. ఇది గుర్తుకు చేసుకుంటేనే ఆ వైసీపీ మీద, జగన్ మీద అసహ్యం కలుగుతుంది. ఒకసారి ఆ మధ్యలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్స్ది మీటింగ్ జరిగితే అందులో వైవి సుబ్బారెడ్డి అంటాడు, వై 500, డూ ఇట్ 500, మేక్ ఇట్ 5000. ఇట్లా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఈవోతో. అంటే ఏదో దర్శనం సంబంధించి 500 ఉంటే 500 ఎందుకు 5000 చేసాయి. ఇంత ఘోరం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన దేవుణ్ణి ఎక్కడికో దూరం తీసుకెళ్లి మొత్తం తిరుమల కొండల్ని కంపు చేసి పెట్టేసిండు. అది సెకండరీ. కానీ ప్రైమరీగా భక్తుల మనోభావాలకు సంబంధించిన తిరుపతి లడ్డు, అత్యంత పరమ పవిత్రమైన తిరుపతి లడ్డును ఈ ఆవు మా కొవ్వుతో లేకపోతే ఇంకా వేరే దాంతో కలుషితం చేశాడన్న మాటలు వింటేనే ఆ శరీరం మీద తేలు జల్లు వాగినట్టు అనిపిస్తుంది. అంత మూర్ఖంగా జగను ఆ టీటీడీ పాలక మండలి ప్రవర్తించింది. దీనికి పాప పరిహారం ఒకటే, ఆ భగవంతుడు కనికరించడం వాళ్ళను. జై శ్రీరామ్.